ఎందుకు ప్రభాస్ మాత్రమే వరుసగా యాక్షన్ మూవీస్ చేస్తున్నారనుకుంటే ఈ లిస్ట్ లోకి ఎన్టీఆర్ కూడా యాడ్ అయ్యారు. ఎన్టీఆర్ ప్రస్తుతం లైన్ లో పెట్టుకున్నవన్నీ హై వోల్టేజ్ మూవీసే. దేవరా వార్ 2లోనే నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ యాక్షన్ చూపించిన ఎన్టీఆర్ అప్కమింగ్ మూవీస్ లో ఎలా ఉండబోతున్నారు, ఏ రేంజ్ యాక్షన్ చూపించబోతున్నారో అన్న చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ కూడా వరుసగా హై వోల్టేజ్ మూవీసే చేస్తున్నారు. వార్ 2 దేవరాలో యాక్షన్ కి ఇంప్రెస్ అయిన ఫ్యాన్స్ దిల్ మాంగే మోర్ అంటున్నారు. అందుకే అప్కమింగ్ మూవీస్ కి చాలా కేర్ తీసుకుంటున్నారు ఎన్టీఆర్. స్పెషల్లీ త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ స్టార్ట్ చేయబోతున్న గాడ్ ఆఫ్ వార్ మూవీకి సంబంధించి ఇప్పటికే టెరిఫిక్ ట్రాన్స్ఫర్మేషన్ లో ఉన్నారు ఎన్టీఆర్. 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్, హెవీ స్టార్ క్యాస్ట్ కి తోడు భారీ సీజీ వర్క్ కూడా ఉండబోతోంది. ఇప్పటికే నవంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్న ఈ సినిమా కోసం త్రివిక్రమ్ మరో టీం కూడా సెట్ చేసుకున్నారని తెలుస్తోంది. హై వోల్టేజ్ సినిమాలు ఎన్టీఆర్ కి కొత్తేం కాదు. ప్రశాంత్ నీల్ తో తెరకెక్కుతున్న డ్రాగన్ మూవీలో నెక్స్ట్ లెవెల్ మాస్ యాక్షన్ చూపించబోతున్నారు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ 1000 మందికి పైగా ఆర్టిస్టులతో యాక్షన్ సీన్స్ తెరకెక్కించేశారు. అసలు ఎన్టీఆర్ సినిమాల్లో యాక్షన్ కి కొదవుండదు. ఎలివేషన్ కి కావలసినంత యాక్షన్ ని ఎన్టీఆర్ చేస్తుండడంతో సినిమా మాత్రం హై వోల్టేజ్ లో ఉండడం గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్. త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ సినిమాలతో పాటు తన లిస్ట్ లో ఉన్న దేవరా 2ని కూడా హై వోల్టేజ్ మూవీగానే తెరకెక్కించబోతున్నారు. దేవరాలో ఇంటెన్స్ యాక్షన్, స్టార్ క్యాస్ట్ తో వచ్చి హిట్ అయిన దేవరా 2 పై ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తోంది. దాంతో ఈసారి కూడా అంతకు మించిన యాక్షన్, ఎలివేషన్, గ్రాండ్ ఇయర్ తో హై వోల్టేజ్ డ్రామాగా తెరకెక్కబోతోంది.